అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో గల అన్ని జిల్లాలలో, పట్టణాల్లో, మండలాల్లో పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న చదువుకునే విద్యార్థులకు గొప్ప అవకాశం మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాల్లో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో, మండలాల్లో కామన్ సర్వీస్ సెంటర్లు మొత్తం 1200 సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్ సుమారు 10,000 నుండి 13,000 మంది వరకు అవకాశం ఉంది. ఆపరేటర్ విద్యార్హత ఏదైనా డిగ్రీ లేదా కంప్యూటర్ అవగాహన, ఫీల్డ్ అసిస్టెంట్కి ఏదైనా ఇంటర్ ఎస్ఎస్సి అయినా పర్లేదు, ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలనుకునే అమ్మాయిలకు, ఏదో ఒక పని చేయాలనుకునే అమ్మాయిలకు ఇది ఒక గొప్ప అవకాశం. మీరు ఎవరో కూడా తెలియకుండా పని చేసుకోవచ్చు. ఇన్కమ్ 15,000 నుండి 25,000 వరకు, పార్ట్ టైం 6,000 నుండి 10,000 వరకు. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ కామన్ సర్వీస్ సెంటర్ ఐ వర్క్ ఫర్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కామన్ సర్వీస్ సెంటర్లో చేసే సర్వీస్ల గురించి, వర్క్ల గురించి నెక్స్ట్ వీడియోలో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ వీలైతే మీ గ్రూప్లో అయినా షేర్ చేయండి. కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలని, పథకాలని పేద మధ్యతరగతి ప్రజలకి ఫ్రీగా తక్కువ ఫీజులతో అప్లై చేయడానికి అండ్ ప్రభుత్వ ఉద్యోగులకి ఎలాంటి లంచాలు, కమిషన్లు ఇప్పించకుండా ప్రభుత్వ సర్వీసులు అందించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకు చేయాలనుకుంటున్నామని పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాను. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. సో మొదట మన తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టి తర్వాత దేశమంతా పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాము. కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ఐ వర్క్ ఫర్ డెవలప్ ఇండియా ఈ యూట్యూబ్ ఛానల్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాల, సర్వీసుల గురించి చెబుతూ వాటిలో అవినీతి నిర్మూలనకి, పేద మధ్యతరగతి ప్రజలకు సులభంగా అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు, సర్వీసులు అందేలా మన వ్యవస్థ మారడానికి, వారి కుటుంబంలోని నిరుద్యోగులకి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపార, ఉపాధి అవకాశం అందుటకు, పేద మధ్యతరగతి ప్రజల పేదరికం తగ్గి అభివృద్ధికి, మహిళల అభివృద్ధికి, మన రాష్ట్ర దేశ అభివృద్ధికి, మన విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, పారిశుద్ధ్య వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మారాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడంలో చాలామంది సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో చాలా విధాలుగా లంచాలు అడిగే అవకాశాలు, మాన్యువల్ వ్యవస్థ ఉన్నందువలన లంచాలు ఇస్తూ పనిచేయించుకుంటున్నారు. కొందరు ఆన్లైన్ సెంటర్ వాళ్ళు ఎక్కువ కమిషన్లు తీసుకుంటున్నారు. మీడియేటర్లు, ఉద్యోగాలు చెప్పే మాయమాటలకు మోసపోతూ ఎక్కువ లంచాలు కూడా ఇస్తున్నారు. సరైన అవగాహన లేక కొన్ని పథకాలు దరఖాస్తు కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనం కూడా పొందలేదు. కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలు, పథకాలు ఆన్లైన్లో కానీ, మాన్యువల్లో కానీ కొన్ని ఫ్రీగా, కొన్ని తక్కువ ఫీజులతో అప్లై చేసే ఉద్యోగులకి, అధికారులకి ఎలాంటి లంచాలు ఇప్పించకుండా పనిచేయించడానికి, ఇంకా కొన్ని మన దేశాభివృద్ధిలో భాగంగా పనిచేయడానికి పక్కన చూపిస్తున్న ఇవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రతి పాయింట్ గురించి నేను డీటెయిల్ వీడియో చేశాను. ఇవన్నీ చేయడానికి కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మీడియేటర్లు, ఆన్లైన్ సెంటర్ వాళ్ళు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ స్కీమ్స్ చేయడానికి వారి ఫీజుతో పాటు ప్రభుత్వ అధికారులకు ఇచ్చే కమిషన్లు కలుపుకొని వారే పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాం, కొందరు ఆన్లైన్ సెంటర్ అప్లై చేయడానికి చాలా ఎక్కువ మనీ తీసుకుంటున్నారు. ప్రభుత్వ సర్వీస్ కోసం ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్న ఉద్యోగులు వాళ్ళే ఆన్లైన్ చేసి అది లేదు, ఇది లేదు అని చెప్పి ఇంత మనీ ఇస్తేనే పని అవుతుందని మోసం చేస్తూ లంచాలు తీసుకుంటున్నారు. నేను ఫేస్ చేసినవి, చూసినవి వాటిలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డాక్యుమెంటేషన్ అన్ని కరెక్ట్ ఉన్నా రిజిస్ట్రేషన్కి ఇచ్చే కమిషన్ కలుపుకొని ఫ్రీగా తీసుకుంటున్నారు. కొందరు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. రేషన్ వారికి రిజిస్ట్రేషన్ చేయడానికి డాక్యుమెంటేటర్ దగ్గరికి వెళ్తే ఒకరు పర్మిషన్ లేదని 80,000 ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు. 80,000 అని చెప్పేసి ఇంకో ద్వారా తెలిసిన ద్వారా ఇంకో డాక్యుమెంట్ దగ్గర అతను 50,000 ఎక్స్ట్రా అవుతాయన్నాడు. మళ్ళీ ఇంకో ద్వారా తెలిసిన ద్వారా వేరే డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళాం. ఆయన 15,000 అవుతాయి, 15,000కి అంటే డాక్యుమెంట్ ఫీజు కాకుండా, ఇవంతా డాక్యుమెంట్ ఫీజే 1,50,000 అవుతున్నాయి, అది కాకుండా ఇదంతా ఇంత ఎక్స్ట్రా అవుతాయి అని చెప్పేసి చెప్పారు. సో అదే 80,000 దగ్గరే ఎంతో కొంత అని 70,000, 60,000 అని చేయించుకుంటే నేను ఎంత మోసపోయేటాను మేము. అలా చాలామంది మోసపోతున్నారు, చాలామంది లంచాలు ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ లైసెన్స్కి, వెహికల్ ఆర్సీ ట్రాన్స్ఫర్కి, ఫిట్నెస్ సర్టిఫికేట్కి, ఇంకా ఏ సర్వీస్ కావాలన్నా మీడియేటర్లు ఎంప్లాయీస్కి ఇచ్చే కమిషన్ కలిపి తీసుకుంటున్నారు. ఆర్టీఓ ఆఫీస్ బయటే ఉన్న మీడియేటర్లతో కాకుండా డైరెక్ట్గా పోతే పని కాదు అని అందరూ కమిషన్స్ ఇస్తూ పనిచేయించుకున్నారు. నెక్స్ట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఇంటి నెంబర్ ఇవ్వాలన్నా, ఆస్తి పేరు మార్పిడి చేయాలన్నా, ఇంకా హౌస్ పర్మిషన్లో నేను ఒకసారి నాకు తెలిసిన తను ఇల్లు కట్టుకోవడానికి బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేయడానికి ఒక ఆన్లైన్ మీడియేటర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళది 75 గజాల్లో ఫ్లాట్, అంటే 75 years లోపు, అంటే రూపాయి మాత్రమే ఉండేది, పర్మిషన్ ఫీజు లేదు. అయితే ఆన్లైన్ చేసేవాడు 500 తీసుకోవచ్చు లేదా 1000 తీసుకోవచ్చు, కానీ 5,000 తీసుకున్నారు. ఇక ఆ పర్మిషన్ ఇవ్వడానికి అధికారులు 10,000 తీసుకున్నారు, 10,000 అడిగారు. సో ఇంకా షాప్ లైసెన్స్ ఇవ్వాలన్నా, పెన్షన్ మంజూరు చేయాలన్నా, నల్ల కలెక్షన్ ఇవ్వాలన్నా, బర్త్ సర్టిఫికేట్, ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కూడా, బర్త్ సర్టిఫికేట్లో నేమ్ కరెక్షన్కి అలా లంచాలు అడుగుతున్నారు. సామాన్య ప్రజలు చేసే లేక ఇస్తున్నారు.
నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పట్టా పాస్బుక్కి, రేషన్ కార్డుకి, నేమ్ ట్రాన్స్ఫర్కి, ప్రభుత్వ స్థలాలకి పట్టాలు ఇస్తూ, సర్టిఫికేట్లకి, చాలా సర్వీసులకి లంచాలు ఇస్తున్నారు. ఇంకా అపాయింటింగ్ అథారిటీలు ట్రాన్స్ఫర్కి, డిప్యుటేషన్కి, ప్రమోషన్లకి, ట్రెజరీ డిపార్ట్మెంట్లో, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్లలో లంచాలు తీసుకుంటూ ఏసీబీ దొరికిన వారు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఆఖరికి బ్యాంకులో పిఎంఈజీపీ లాంటి సెంట్రల్ సబ్సిడీ లోన్స్ కూడా ఇప్పిస్తామని చాలా మీడియేటర్లు బ్యాంకు వాళ్ళతో కలిసి చాలా డబ్బులు తీసుకుంటూ సబ్సిడీ లోన్స్ ఇప్పిస్తామని చాలా మోసాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యువతకి నా రిక్వెస్ట్, ప్రభుత్వ సేవల పథకాల గురించి తెలుసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మోసపోకుండా లంచాలు ఇవ్వకుండా చూసుకోండి. ప్రభుత్వ కార్యాలయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవల పథకాల గురించి చదువుకున్న మీరు తెలుసుకోకపోవడం వల్ల చదువురాని మీ తల్లిదండ్రులు ఆఫీసు తిరిగి లంచాలు ఇస్తూ మోసపోతున్నారు. అందుకే మీరు కూడా మీ తల్లిదండ్రులతో ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళండి. లంచం ఇస్తేనే పనిచేస్తామంటే తెలంగాణలో 1064కి, ఆంధ్రప్రదేశ్లో 14400కి కాల్ చేయండి. భయపడకండి. మీరు చదువుకున్న యువకులు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకు సపోర్ట్గా మేము ఉంటాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, అధికారులకి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవల పథకాలు లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వ సర్వీసుల పథకాలు పొందడం మన హక్కు. అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వ పథకాల ఆర్థిక లబ్ధి అందాలనేదే మా ప్రయత్నం, మా లక్ష్యం. మన వ్యవస్థలోని మేము చెప్పే అవినీతి నిర్మూలనకి, మన రాష్ట్ర దేశ అభివృద్ధి, సామాన్య ప్రజల అభివృద్ధి కోసం మన వ్యవస్థలో మార్పులకి మీరు చూస్తున్నవి మీ పేరెంట్స్ ఎక్కడెక్కడ లంచాలు ఇస్తూ మోసపోతున్నారో తెలుసుకొని మాతో చెప్పి ఈ అవినీతి వ్యవస్థ మార్పుకి ఆలోచించి మంచి సూచనలు ఇచ్చిన వారికి కూడా ప్రైజ్ మనీ, గిఫ్ట్స్ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. మన రాష్ట్ర దేశాభివృద్ధి కోసం మన వ్యవస్థలో మార్పు, అవినీతి నిర్మూలన జరగాలని ఆలోచన ఉన్నవాళ్ళు, ప్రయత్నం చేయాలని అనుకునేవాళ్ళు, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అండ్ ఇండియా అని కామెంట్ చేయండి. మన అందరం కలిసి మన దేశ అభివృద్ధి, మన తెలుగు రాష్ట్ర అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ రిలేషన్లో ఫ్రెండ్స్కైనా షేర్ చేసి మన రాష్ట్రంలో, దేశంలో 90% ఉన్న పేద మధ్య సామాన్య పరులైన మనం ఒక యూనిట్గా ఉండి సమస్యలు సాల్వ్ చేసుకోవాలని, మన సిస్టంలో మార్పులు జరగాలని, అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేస్తారని, కొందరైనా మన వ్యవస్థ మారడానికి ప్రయత్నం చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో మోస్తానం ఉండాలి. అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.